దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నామండి. ఈ యొక్క 2026 జనవరి 1వ తారీఖులోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తున్నాము. మన యొక్క కూడికను మరలా కొన్ని మాసాల తర్వాత పునఃప్రారంభించుకోవడానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క కూడికను ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రార్థించుకుందామండి. రాజుల ప్రజా ప్రభువుల ప్రభు అత్యున్నత సింహాసనంపై ఆసనమైన దేవానికి వందనాలయ్యా. గత కాలం అంతా మమ్మల్ని కాపాడినైనా ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ లో మమ్మల్ని నడిపించావు, నీకు వందనాలు తండ్రి. అయ్యా, మా యొక్క జీవిత పరిస్థితులను బట్టి నాయన మీరు మమ్మల్ని కాపాడుతూ అనేక సందర్భాల్లో బలపరిచారు, నీకు వందనాలయ్యా. అదే విధంగా నాయన మా యొక్క జీవితంలో మీరు దయచేసిన అనేక బహుమానాలను బట్టి నీకు వందనాలు నాయన. 2025లో మీరు చూపిన కృపను బట్టి నీకే స్తోత్రులు చెల్లిస్తున్నాం దేవా. ఈ రోజునైనా మరి నాయన ఈ యొక్క సంవత్సరంలో మొదటి కూడికను మేము ప్రారంభిస్తుండగా తండ్రి, ఈ యొక్క న్యూ ఇయర్ దినాన తండ్రి మీ సన్నిధిలోనైనా మీరు మాకు జ్ఞానం దయచేసి మీ దగ్గర పొందుకున్నటువంటి యొక్క ఏదైతే వాక్కులు ఉన్నాయోనైనా మీ పిల్లలతో మేము పంచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ముందున్న సమయం అంతటిలో మీరే తోడుగా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ మనం దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకున్నామండి. దేవుని నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఈ విధంగా ప్రతి దినమందు ప్రతి సమయమందు మనకు వీలు కుదిరినప్పుడల్లా మనము జనములలో ఆయన నామాన్ని ప్రచురపరుస్తూ ముందు కొనసాగాలని ఆశిస్తూ ఈ యొక్క సమయంలో మన దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. అందరం కలిసి స్తుతిద్దాం. అందరికీ తెలిసినటువంటి పాటనే వందనము నటుమో ప్రభు ప్రభు అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండగా మీ చేతులు ఎత్తి పాడవలసిందిగా, మీ స్వరాలను విప్పి పాడవలసిందిగా ప్రార్థిస్తున్నానండి.
ఉన్నామని ఆరాధిద్దామండి. మీ మనసులను సిద్ధపరచుకొని వాక్యగ్రంథంలోకి వెళ్ళే ముందు అందరూ మాతో కూడా కలిసి ఏకీభవించవలసిందిగా కోరుచున్నాము. గతకాలం అంతా నీ నీడలో నా దాశావు దేవా వందనం అనేటువంటి పాటతో మన దేవుని నామాన్ని ఆరాధిద్దాం. గతకాలమంతా నీ నీడలోన దాశావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, వెనుడవు నీవయ్యా. యేసయ్యా వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, వినుడవు నీవయ్యా. యేసయ్యా వందనం యేసయ్యా, వినుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాశావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, దేవుడవు నీవయ్యా. యేసయ్యా వందనం యేసయ్యా, దేవుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. యేసయ్యా వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. మీకే స్తోత్రం ప్రభు. ఉపాసన సంపూర్ణ మహిమల రాజ మహిమోన్నత స్తోత్రాంగుడ పూజనీయులమైన గొప్ప మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. మా రక్షణ మా కేవలం మా శ్రమ మా శాస్త్రం మా సర్వస్వము దానం అంతరంగం సమస్తమా మా సర్వాంతర్యామి మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నారయ్యా. భగవానికి స్తోత్రం ప్రభువైనా తండ్రి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువైనా మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని చేసి ప్రభా నైనా మమ్మల్ని స్తుతించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నామయ్యా తండ్రి. అవునయ్యా, గత సంవత్సరంలో ప్రభా ఎంతో మంది ఎన్నో 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 ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభావైనా ఈ సంవత్సరం నూతనంగా తండ్రి వారి జీవితాల ప్రభువైనా సంతోషకరమైన జీవితాలు జీవించాలని ఆశపడుతున్న వారందరినీ ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి యొక్క ప్రార్థన విన్నపాలన్నిటి విజ్ఞాపనలన్నిటి ప్రార్థనలన్నిటి పాదలు పెడుతున్నాను. వారి మరుల ఆలోచించి సహాయం చేసి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతున్నాను ప్రభా. అవునయ్య, గత సంవత్సరం మేము ఇద్దరుగా ఉంది ప్రభా. ఈ సంవత్సరం ప్రభావైనా మీ ముగ్గురుగా ఉన్నామంటే కేవలం మీ గొప్ప ప్రభావం ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదించిన విధానం బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా యొక్క జీవిత సర్వీస్ మీ అదృష్టాన్ని నేను ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ సమయాన్ని మీ పాదలు సమర్పించుకోవచ్చు. ముందున్న సమయంలో ప్రభా నీ ప్రియ కుమారుని దాసుడు ప్రభనైనా నీ కుమారుడు ప్రభు వాక్యాన్ని మాతో పంచుకుని పోతున్న ప్రభా నైనా మీరే అభివృద్ధి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క స్తుతి అర్పణ యేసు నామమున అడిగి కూర్చున్నాను వస్తాను తండ్రి. ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకి స్తుతి మహిమ కలుగును గాక. ఈ దినాన దేవుడు మనకి ఇచ్చిన యొక్క నూతన మాసమును సంవత్సరమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. అనేక పరిస్థితులు జీవితాల్లో ఈ 12 నెలల్లో మనందరం కూడా దాటొచ్చామని మేము నమ్ముతున్నాము. అయితే దేవుడు మనల్ని వదిలిపెట్టక నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నామాన్ని హెచ్చిస్తూ కనబరుస్తున్నాము. అయితే క్రమం తప్పకుండా ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని బట్టి కూడా దేవుని నామాన్ని హెచ్చిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. 24వ సంకీర్తన దావీదు యొక్క కీర్తన 7వ వచనం నుంచి 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బహుళ శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యంలో అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. యొక్క దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అండి, ఇది దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన. ఆయన దేవుని సన్నిధిలో ఎలా తగ్గించుకున్నాడు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దావీదు ఎవరు అంటే ఒక రాజు, దావీదు ఎవరు అంటే ఒక యుద్ధ వీరుడు. కానీ అలాంటి ఆయన ఏమంటున్నాడు అంటే మహిమ గల ఈ రాజు ఎవడు అంటున్నాడు. మహిమ గల ఈ రాజు ఎవరు? ఈ లోకంలో చాలా మంది నాయకులు రాజులు ఎన్నో దేశాల్లో ఉన్నారు, కానీ చాలా మంది మేము గ్రేట్ అనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ ఒక గొప్ప రాజు ఉండి ఇంకొక రాజుని వెతకడానికి ఒప్పుకోవడానికి మనసు రాదు. దావీదు ఏం చేశాడు అని అంటే ఆయన అధికారము తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ మహిమ కలిగిన రాజు ఎవరయ్యా, గుమ్మాలు తలుపులు మీరు లేవనెత్తుకొని రాండి, దేవుని స్తుతిద్దాం అంటున్నాడు. అయితే ఈ యొక్క వాక్యం నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఈ నూతన మాసములో దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలండి. మహిమ కలిగిన రాజు ఎవరు అని దావీదు అడుగుతున్నాడు. దావీదు ఒక పెద్ద రాజు. దావీదు రాజు యొక్క రాజసానికి చుట్టూ రాజ్యాలు ఎన్నో భయపడిపోతాయి. ఆయన యుద్ధానికి వచ్చాడంటే భయం. అలాంటి రాజు తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు. తర్వాత అంటాడు యుద్ధశూరుడైన యెహోవా అంటున్నాడు. దావీదు నిజానికి ఒక పెద్ద యుద్ధ వీరుడు. దావీదు ఏదో ఒక వీధి రౌడీనో, లేదంటే ఒక ఆకతాయిగా తిరిగాయనో, లేదంటే ఏదో
జైళ్ళలో ఉండి దొంగదాపున వచ్చి పొడి చంపి వెళ్ళిపోయిన ఖైదీనో కాదు. దావీదు ఒక యుద్ధ వీరుడు. అలాంటి యుద్ధ వీరుడై ఆయన అంటున్నాడు, బలశూరుడైన యెహోవా అంటున్నాడు. సారీ, బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? బలవంతుడు. ఆయన యుద్ధశూరుడు. దావీదు యుద్ధాలు చేసి రాజ్యాలు గెలుస్తుంటే దావీదుకు యుద్ధం నేర్పించింది దేవుడు అని. దేవుడు ఎంత గొప్పవాడు అన్నది దావీదు తన అధికారానికి తగ్గించుకొని దేవుని అధికారానికి లొంగిపోతున్నాడు. మళ్ళీ అంటాడు, గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనండి. మనం ఏం చేయాలంటే అండి, ఈ గుమ్మాలు తలుపులు ఆ కాలంలో దాన్ని ఇప్పుడు మనం దేని సింబాలిక్గా వాడుకోవచ్చు అంటే, మన యొక్క హృదయాలు మనం చేతులను దేవుని తట్టుకు లేవనెత్తి మనం ఆయన సన్నిధిలో అది ఓపెన్ చేయాలంటే, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి ఉంచాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మహిమ గల ఈ రాజు ఎవరు? ఆ మహిమ కలిగిన రాజు మన దగ్గరికి రావాలి. గుమ్మాలు లేవనెత్తబడే తలుపులు ఎందుకు తెరవమంటున్నారంటే ఆ రాజు రావటానికి. ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన యుద్ధశూరుడైన యెహోవా, బలశూరుడైనటువంటి ఆయన. అదే విధంగా అంటాడు, ఈ మహిమ గల ఈ రాజు ఎవరు అనంటే 10వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. ఎవరంటండి ఆయన? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏ యెహోవా అండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ యొక్క వాక్యాన్ని ఎవరు రాస్తున్నారు అని అంటే, ఎవరు యుద్ధం తెలియని ఆయన, అధికారం లేని ఆయన రాయటం లేదు. దావీదు అనే ఒక రాజు రాస్తున్నాడు ఈ కీర్తన. ఒక రాజు ఒప్పుకుంటున్నాడు, నేను బలహీనుడు, ఆయన గొప్పవాడు అని. దేవుని సన్నిధిలో ఈరోజు నా అధికారం ఎంత ఉందో నాకు తెలియదు, మీ అధికారం ఎంత ఉందో నాకు తెలియదు. అయితే ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటున్నామా లేదా? రాజులు, అది కూడా ఒక బీద సాదా దేశానికి రాజు కాదు, దావీదు ఒక సంపన్న దేశానికి రాజు. అలాంటి రాజు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, బల శౌర్యాలు, ఆయన యుద్ధ ప్రాతిపదికలో ఉన్నటువంటి ఆయన నేర్పిస్తూ ఆయన వర్ణిస్తున్నాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం దేవుని నామాన్ని హెచ్చించాలండి. ఈ 2026 సంవత్సరం నాకు మీ అందరికీ బహుమానం ఇవ్వబడింది. మనందరం కూడా దేవుని నామాన్ని హెచ్చించి మనం బ్రతకాలి. ఈ సంవత్సరంలో మనమంతా డిసెంబర్ 31, 2026 వరకు కూడా మనం చేయాల్సిన పని ఏదైనా ఉందా అంటే దేవుని నామాన్ని హెచ్చిస్తాం, ఆయన అధికారానికి లొంగిపోదాం, మనం ఆయనను కీర్తిద్దాం, కొనియాడుతాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. అది డిసెంబర్ 31, జనవరి 1 మాత్రం పరిమితం అవ్వకుండా తక్కిన 363 రోజులకి కూడాను ఆ యొక్క స్తుతిని మనం కృతజ్ఞత అర్పణలు తీసుకుని వెళ్ళాలని ప్రార్థిస్తున్నాము. దేవుడి కొద్ది వాక్యాన్ని మనం ఇంటిలో దీవించేలాగా ప్రార్థించుకుందామండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆశ్రమైన దేవానికి వందనాలయ్యా. ఈ యొక్క దినాన్నైనా మరి ఈ యొక్క న్యూ ఇయర్ సర్వీస్ మేము చేసుకుంటాం, నీ కృపణించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దావీదునైనా గొప్ప మహారాజునైనా ఆయన వచ్చిన ఆయన ఈ రోజున అనేకులకైనా ఆర్థికంగా నేను నామాన్ని హెచ్చించాడు, కొనియాడాడు, నీ పరిశౌర్యతను, నీ యొక్క యుద్ధ వీరత్వాన్ని ఆయన చూపించాడు. నేను ఎంత గొప్పవాడు చూపించాడు అయ్యా. ఆయన రాసి ఈరోజు ఆధారంగా మా ముందు నిలబడతాడయ్యా. మా వ్యక్తిగత జీవితాల్లోనైనా ఈ 2026 బహుమానంగా పొందుకున్నామయ్యా. మేము ఈ సంవత్సరం అంతా కూడా నేను నీ అధికారానికి లొంగిపోవాలయ్యా. నీ సన్నిధిలో మేము నిలబడాలయ్యా. నీ కృపలో మేము వాడబడాలయ్యా. అంటే నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ, నీ దీవెన ఆశీర్వాదాలు, నీ ఆత్మ నడిపింపు, ప్రత్యేకమైనటువంటి నీ ఆత్మ జ్ఞానమునైనా మాకు ఈ 2026 సంవత్సరం అంతా కూడా నేను మాకు తోడుగా వచ్చుతాగునైనా నీ కృప చూపించమని ప్రార్థిస్తూ, నీ నామానికి స్తుతులు చెల్లించుకుంటూ నాయన, మళ్ళా తిరిగి 4 మాసాల తర్వాతనైనా ఈ యొక్క గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ లో కార్యక్రమాలు మళ్ళీ పునఃప్రారంభించుకోవడానికి కృపణించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. నన్ను నాయన అదేవిధంగా ఎస్టేట్ వ్యవసాయం మీరు దీవించండి నాయన. మేమందరము నేను మీ సన్నిధిలో అడుగులు ముందుకు వేసినైనా అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు రక్షించడం ఈ యొక్క పరిచర్యను వాడులాగున మీ సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. Amen. God bless you all.